జనసేన పార్టీతో కలిసి వెళ్తున్నారు కదా. చాలామంది ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే ఎంతకాలం వీళ్ళు ఇలా కలిసి ఉంటారు, ఎంతకాలం అంటే ఆయన అభిప్రాయాలకి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలకి ఎంతకాలం సారూప్యత ఉంటుంది, ఎంతకాలం వీళ్ళు కలిసి ఉండగలుగుతారు అని. చూడండి, ఇది కూడా ఏంటంటే ఖచ్చితంగా సామాన్య ప్రజానికాల్లో ఎక్కడ కూడా అనుమానాలు లేవు. ఖచ్చితంగా అనుమానాలు పుట్టించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంతకుముందు కూడా కూటమి అన్న తర్వాత మీరు ఎన్ని సీట్లు కావాలి, 70 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారని చెప్పి వాళ్ళు కొన్ని ప్రలోభాలు గుర్తుపెట్టారు. తర్వాత 24 సీట్లు ఇస్తే 24 ఇచ్చారు, పాపం పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని చెప్పి ఆ విధమైన మాటలు చెప్పింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు. సో ఖచ్చితంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, వీళ్ళకి సఖ్యతలు అంటే ప్రతి ఒక్కటి కూడా పుకార్లే. ఈ రోజున లోకేష్ గారికి కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక సమైక్యమైన ఒక దృష్టి ఉంది కాబట్టి, దూరదృష్టి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకమై, ఎందుకంటే 5 వేలు కలిస్తేనే పిడికిలు బలం ఉంటుంది. సో అదేవిధంగా వీళ్ళందరూ ఏకమై ముందుకెళ్తున్నారు. వాళ్ళలో వాళ్ళు అంత ప్రశాంతంగా ఉన్నారు. కొత్తగా మరి మీడియా వాళ్ళు వచ్చి దాన్ని ఏమన్నా గురి చేసి వేరే అంటే మీకు అంటే ఒక న్యూస్ కోసం మీరు ఆ విధంగా చేస్తారో, లేదంటే వేరే పార్టీ వాళ్ళ ప్రలోభాలకి గురవుతారో తెలియదు, కానీ ఖచ్చితంగా అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ప్రజెంట్ నామినేటెడ్ పదవులు కూడా ఖచ్చితంగా ఎవరికి ఎన్ని రావాలి, ఏ విధంగా మొత్తం కూడా అంతా మీటింగ్లు పెట్టుకుని కండక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి ఇష్యూ రాదు. హ్యాపీగా 5 సంవత్సరాల పాటు స్వచ్ఛందమైన పరిపూర్ణమైన పరిపాలన సాగిస్తారు. ఇప్పుడు మీరు పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి ఎక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వాటి మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ చేశారు. ఎందుకంటే ఈ రోజున ఏ పేపర్ పట్టుకున్నా, ఏ ఫైల్ పట్టుకున్నా అది అత్యంత భయానకంగా ఉంది. ఈ రోజు నిన్నగాక మొన్న మీడియా మీటింగ్ కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ రోజు నాకు పలానా ఏరియాలో ఫండ్ కావాలి అని చెప్పేసి ఒక పేపర్ పట్టుకొని మన కేంద్రానికి వెళ్తే, బాబు ఈ ఫండ్ ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ మేము శాంక్షన్ చేసాము, దానికి ఇంతవరకు మీ వాళ్ళు లెక్కలే చెప్పలేదు, లెక్కలు చెప్పిన దానికి నేనేం చేయను అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే పోలవరం అనుకుందాం. పోలవరంకి ఏంటంటే వాళ్ళు శాంక్షన్ చేసిన అమౌంట్ 400-500 కోట్లు శాంక్షన్ చేశారు. ఇప్పుడు 4 years బ్యాక్ చేసిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఉన్నట్టుగా కట్టుకున్న, సో చక్కగా ఉన్నదానికి గేట్లు అన్ని గ్రీజు పెట్టుకొని నీట్గా పెయింట్లు వేసుకొని చక్కగా స్పిల్ వాళ్ళు ఇదంతా కూడా చేసుకున్న ఈ పాటికి ఎప్పుడో ఆ అమౌంట్లోనే అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, 5 సంవత్సరాల తర్వాత ముడి సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ వెళ్ళి ఏమంటే 400 కోట్లు సరిపోదు, ఇంకో 1000 కోట్లు శాంక్షన్ చేయండి బతి నాటుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా 2,000 కోట్ల రూపాయలు కేంద్రం శాంక్షన్ చేస్తే దాంట్లో 990 కోట్ల రూపాయల నిధులు పక్కకి మళ్ళీ ఇచ్చిన పరిస్థితి. అంటే ఇప్పుడు కేంద్రం కూడా ఏం చేస్తుంది, ఓకే నేను ఇద్దామని ఉన్నా, నేను ఇచ్చిన డబ్బులు నువ్వు దుర్వినియోగం చేస్తుంటే కేంద్రం కూడా ఎందుకు ఇస్తుంది? సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ పెట్టుకునే పరిస్థితికి వెళ్తుంది. ఇలాంటి సందర్భంలోనే, ఇలాంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా పెన్షన్ 1వ తారీఖున రిలీజ్ చేస్తానని చెప్పారు. 7,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు కూడా 99.9% అందరూ కూడా పెన్షన్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ రోజున అంటే 1వ తారీఖున ఆదివారం వచ్చిందని చెప్పి శనివారమే శాలరీస్ చేశారు. ఇది మనం హ్యాపీగా మనం మంచిగా హర్షించదగ్గ విషయం. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా మనం క్రెడిట్ అంటే అప్పు తెచ్చుకోవాలి అన్న పెట్టుకున్న డేని కూడా గత 4 వారాల్లో కూడా ఎక్కడ కూడా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకురాకుండా పరిపాలన సాగిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత.